హలో అండి, అందరికీ నమస్కారం. నేనైతే ఈ రోజు నుంచి యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఆల్రెడీ నాకు ఫస్ట్ ఛానల్ ఉంది, కుకింగ్ ఛానల్. అది మంచిగా ఉంది, సక్సెస్ అయింది. సో అందువల్ల రెండో ఛానల్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ ఛానల్ ఏంటిదా అనేది నేను మీకు పోన్ వీడియోస్లో అనేది చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకుందరు కానీ ఆ ఛానల్ కూడా. ఈ ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. డైలీ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తానండి, డైలీ రొటీను. నేను కుకింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తుంటాను. మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ పోస్ట్ చేస్తుంటాను వీడియోస్, షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ రెండు పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే కుకింగ్ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు రెసిపీ వచ్చేసి, ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి, మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాను. ఈ సీజన్లో మనకి దొరికేవి కదా, ఓన్లీ ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి మిస్ అవ్వకుండా చేసుకుందాం. సో మామిడికాయ పప్పు నేను పల్లెటూరు స్టైల్లో చూపిస్తున్నానండి. చాలా చాలా కమ్మగా ఉంటుంది. నిజంగా వేళ్ళు కూడా నాకేస్తారు, అంత టేస్ట్ ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, పల్లెటూరు స్టైల్లో పాతకాలం పద్ధతిలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి నేను చూపిస్తున్న విధంగా అయితే మామిడికాయ పప్పు ట్రై చేయండి, భలే ఉంటుంది. నేను అంతేకాకుండా ఛానల్లో ఓల్డ్ రెసిపీస్, న్యూ రెసిపీస్ రెండు పోస్ట్ చేస్తుంటానండి. మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను ఛానల్ని. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇలా నేను చాయ్ గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు పప్పు తీసుకున్నానండి, కందిపప్పు. నేను కందిపప్పే వాడతాను, పెసరపప్పు వాడనమాట. సో ఇది మనకి వేయించుకోవాలి. ఏ పప్పు చేస్తున్నా సరే ఫస్ట్ కందిపప్పు అయినా పెసరపప్పు అయినా మీరు ఏ కాంబినేషన్లో చేస్తున్నా పప్పు వేయించుకోవటం వల్ల భలే టేస్ట్ వస్తుంది. అదొక మంచి రుచి వస్తుందండి పప్పుకి. అంతేకాకుండా మనకి ఎండాకాలం ఊరికనే పాడైతుంటాయి కదా, సో పప్పు అనేది అస్సలు పాడవదు ఇలా వేయించుకోవటం వల్ల. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్లో వేరియేషన్ అయితే తప్పకుండా తెలుస్తుంది అనమాట. కొంచెం మనకి కలర్ చేంజ్ అవుతుంది కదా, సో ఆ విధంగా చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. జస్ట్ ఎక్కువ టైం పట్టదు, ఒక 2 నుంచి 3 నిమిషాలు అంతే అండి. ఈ కొంచెం 2-3 నిమిషాలు టైం కేటాయించుకొని అది కూడా గుర్తుంచుకొని మనం వేయించుకుంటే పప్పు మనకి అదిరిపోతుంది. చాలా వరకు పచ్చిపప్పుని అలానే డైరెక్ట్ కుక్కర్లో వేసేస్తాం కదా, సో అలా చేయొద్దు. అలా చేయటం వల్ల మనకు ఒక్కోసారి స్టమక్ పెయిన్ వస్తుంది, ఒక్కోసారి అరగదు, గ్యాస్ ట్రబుల్ లాగా పట్టేస్తుంది. ఇలా వేయించుకోవటం వల్ల అవేమీ ఉండవండి, పప్పు కూడా బాగా టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా, జస్ట్ 2 నిమిషాలు అంతే, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది, మంచిగా వేగిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తున్నాను. కొంచెం చల్లారినాక వాష్ చేసుకొని కుక్కర్లో వేసేసుకుందాము. చూస్తున్నారు కదా, వాష్ చేసుకున్నానండి నీట్గా. నేను 2 గ్లాసుల కందిపప్పు తీసుకున్నాను కదా, చిన్న చాయ్ గ్లాస్ తోటి ఒక 4 to 5 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది జస్ట్ 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటానండి. మనకి పప్పుకి బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించకూడదు, మనకి లైట్గా ఉండి లేనట్టుగా పలుకున్న వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే మన నెక్స్ట్ స్టెప్ రెసిపీలో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేసరికి అది మెత్తగా ఉడికిపోతుంది. సో కొంచెం ఉండి లేనట్టుగా పలుకు ఉన్నట్లు ఉడికించుకోండి, మీకే తెలుస్తుంది వేరియేషన్. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే ఇది జస్ట్ 2 విజిల్స్ రానిస్తాను. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చాక నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చూసారా, విజిల్ అయితే తీసేసానండి. 2 విజిల్స్ తర్వాత పప్పు అయితే చూసారా ఉండి లేనట్టుగా లైట్గా ఇలా పలుకుగా ఉండాలి. ఇప్పుడు దీనిలో ఏం చేద్దామంటే, ఎసరు తక్కువ ఉంది కదా, ఒక 1 గ్లాస్ 3/4 గ్లాస్ వేసాను, చూసుకొని వేసుకోవాలి. ఎసరు వేసేసి పచ్చిమిర్చి, మామిడికాయ ఇంతవరకు అయితే వేసేస్తున్నాను. ఇవి వేసేసుకొని, మామిడికాయ పులుపు ఉందండి ఎక్కువ, అందుకని తక్కువ ముక్కలు వేసేసాను. ఇప్పుడు పసుపు, అంతే అయిపోయింది. నేను ఇక మళ్ళీ కుక్కర్ మూత పెట్టనండి, ఇలానే ఉడికిస్తాను. ఇలానే టేస్ట్ బాగుంటుంది, కమ్మగా వస్తుంది పప్పు టేస్ట్. మళ్ళీ కుక్కర్ మూత పెడితే మనకి కొంచెం బాగా మెత్తగా మెదిగిపోయినట్టు ఉడికిపోయి గమ్మలాగా అనిపిస్తుంది, తినడానికి కూడా నాకు అంత అనిపించదు. ఇలా ఎంత జస్ట్ ఒక 10 మినిట్స్లో ఉడికిపోతుంది మామిడికాయ. 10 నిమిషాలు ఇలా ఓపెన్ చేసే పెడతాను, మంచిగా ఉడుకుతుంది. ఉడికినాక అప్పుడు లాస్ట్లో పోపు వేసుకుందాం, అదిరిపోతుంది. ఇప్పుడైతే ఇది ముక్క కొంచెం మెత్తగా ఉడికే వరకు ఉడికించుకుందాం. ఒకవైపు రైస్ కూడా పెట్టేశానండి, రైస్ కూడా ఉడుకుతుంది. నేను ఎప్పుడు రైస్ కుక్కర్లో పెట్టలేదు, పెట్టను కూడా ఎప్పుడు, నాకు ఇలానే ఇష్టం. అలా అని గంజి వార్చను, అంటేసరి పెట్టేసేస్తానండి. పప్పు అయ్యేసరికి అన్నం కూడా అయిపోతుంది, పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసేస్తారు, వేడివేడిగా తినేసేయచ్చు. ఇది వచ్చేసి నేను ఇందాక టెంపుల్కి వెళ్ళానండి, ఫ్రైడే ఈరోజు.
సో టెంపుల్కి వెళ్ళాను, అమ్మవారి గుడికి. ఇక్కడ పూణేలో మాకు ఉంటుంది గుడి, అమ్మవారిది భవానీ మాతది దగ్గరలో. భలే ఉంటుందండి గుడి అయితే. సో ఎవ్రీ ఫ్రైడే వెళ్ళొస్తాము, నేను మా నైబర్స్ మా ఫ్రెండ్స్ కలిసి. వచ్చినప్పుడు బాగా ఎండగా ఉందని తాగాలనిపించి మజా తీసుకున్నాను. యాక్చువల్గా స్ప్రైట్ అడిగితే లేదన్నారు, మజా తీసుకున్నాను. పిల్లలు వస్తారు కదా అని వాళ్ళకు ఉంచేసాను, నేను ఒక గుటక వేసంతే. ఎందుకంటే మనం ఈ టైంలో కొంచెం కేర్ తీసుకోవాలి, సమ్మర్ సీజన్ కదా. బాగా ఎండగా ఉందని కూల్వి కొనుక్కొని తాగేసామనుకోండి, అంతకు మించి ఎక్కువ సఫర్ అవ్వాల్సి వస్తుంది. అందుకని బాగా ఎండలో ఉన్నప్పుడు ఇలాంటి కూల్ అయితే అస్సలు తాగొద్దు. నాకు ఆత్రం ఆగగా కొనుక్కొని తాగాను, అది కూడా కొంచెమే తాగానండి, పిల్లల కోసం ఉంచాను. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు ఇప్పుడు. వాళ్ళు ఇది చూసి అడిగారు, ఇక ఇచ్చేస్తున్నాను. ఇది తాగినాక అన్నం పెట్టేసేస్తా. ఈలోపు కర్రీ అవుతుంది కదా పప్పు, అది ఇప్పుడైతే ముందు ఇవి పిల్లలకైతే ఇచ్చేద్దాం. ఇప్పుడు పప్పు అయితే దగ్గర పడిపోయిందండి, స్టవ్ ఆపేసేసాను. దాకైతే పెట్టేశాను. ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకుందాము. ఒక చిన్న సైజు గుంటకంటండి, పెద్దగా ఏం లేదు, చిన్న సైజుది 2 స్పూన్లు అంతే. మరీ తక్కువ వేసినా బాగుండదు, అలా అని మరీ ఎక్కువ వేసినా బాగుండదు. సో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఫస్ట్ పోపు వేసినప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి, ఇలా జస్ట్ లైట్గా దంచాను అనమాట, లైట్గా కట్ చేసినట్టు. సో అవి వేసేసుకోండి. అవి లైట్గా వేగనివ్వండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయిగా, ఈ టైంలో ఒక 1/2 స్పూన్ జీరా, అలాగే ఎండుమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోండి, నా దగ్గర లేవు అందుకనే ఒక 3 to 4 వేసానండి. నెక్స్ట్ ఒక 1/2 స్పూను తాలింపు గింజలండి. ఉన్నాయి కదా అని ఎక్కువ వేయొద్దు పోపు దినుసులు, కొంచెం ఇలా చూసుకొని వేయండి, అప్పుడే బాగుంటుంది. నెక్స్ట్ చిన్న ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ కొంతమంది పప్పులో వేసేస్తుంటారు, అలా వేయొద్దు, పప్పు టేస్ట్ పోతుంది. జస్ట్ ఒక చిన్న సైజులో లేదంటే మీడియం సైజులో 1/2 అంతే బాగుంటుంది. చాలా పాతకాలంలో అంటండి, నాకు మా అమ్మ వీళ్ళు చూపిస్తే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నా. ఎందుకు మీకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే, సేమ్ పప్పు నేను ఇదివరకు ట్రై చేసినప్పుడు నాకు అంత టేస్ట్ వచ్చేది కాదు. అప్పుడు ఇంటికి వెళ్తే మా అమ్మ చేత పప్పు వండించుకోవాలి, అది చేయించుకోవాలి, ఇది చేయించుకోవాలి అనిపించేది. ఎందుకా అని నేను దగ్గరుండి చూస్తే నాకు అర్థమైంది, ఇలా 1 by 1 నీట్గా వేసుకుని ఏదైనా ఇలా చేస్తేనే ఆ టేస్ట్ వస్తుందమ్మా. ఉన్నాయని ఎక్కువ వేసేసుకోకూడదు, దాన్ని తగినంతే వేసుకోవాలి. మనకు ఆ ఫ్లేవర్ ఇష్టమని ఇంత వేసేసి, ఈ ఫ్లేవర్ ఇష్టమని ఇంత వేసేస్తే అది బాగుండదు అని చెప్పింది. ఫ్రెష్గా ఇప్పుడే తెచ్చుకున్నా, టెంపుల్కి వెళ్ళాలని చెప్పాను కదా, కరివేపాకు తెచ్చుకున్నా, వేసేస్తున్నా. ఇప్పుడు ఇది పోపు అయితే వేగిపోయిందండి, దీనిలో వేసేస్తున్నా. నేనైతే పప్పు తాలింపు పెట్టే విధానం ఇదండి, మీరు ఎలా పెడతారో నాకు తెలియదు కదా. సో ఈ విధంగా తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది పప్పు. కొంతమంది ముందే తాలింపు వేసేసి తర్వాత పప్పు ఇవన్నీ వేసి ఉడికిస్తారు, అలాగనే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సాల్ట్ అనేది ఒక్కసారి చెక్ చేసుకొని వేసేసుకుందాం. మొత్తానికి పప్పు అయితే అయిపోయిందండి, పిల్లలకి అన్నం పెట్టేశాను. మా పాప తింటారు కానీ వీడి వరకు మా బుట్టోడి వాడికి తినిపించాల్సిందే ఎవ్రీ టైం. టిఫిన్ అయినా, మధ్యాహ్నం లంచ్ అయినా, నైట్ డిన్నర్ అయినా సరే. ఇంకా వీడికి తినిపించి నేను తింటాను. ఓన్లీ తినేటప్పుడు ఇస్తాను ఫోన్ ఇస్తున్నాను కదా అనుకోవద్దు, ఓన్లీ తినేటప్పుడే ఇస్తాను. అది ఉంటే ఏంటంటే కొంచెం ఓ ముద్ద తింటాడన్న ఆశ. వేడి అన్నం, పప్పు, నెయ్యి ఎంతమందికి ఇష్టం? చాలా బాగుంటుంది కదా. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. అలానే చూస్తున్నారు మా వాడు, అలానే చూస్తాను నేను చెప్తుంటే. డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను, మిస్ అవ్వకుండా చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ వీడియో కదా, కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.